అనుకుంటే పంపించండి. దేవుడి మాటలు రాని వారు కూడా మరి గృహంలో కూర్చొని దేవుడి వాక్యం నేర్చుకోవడానికి వీలు పడుతుంది. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుడి వాక్యం నేర్చుకోవడానికి ఉపయోగిద్దాం. మరి అంశము ముందుగా మీకు ప్రకటించబడింది. సంఘములో స్త్రీ పాత్ర అన్నది ఏర్పాటు చేయబడిన అంశము. సంఘములో స్త్రీ పాత్ర. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు భూమి మీద ఉన్న మనుషులను స్త్రీగా పురుషునిగా పుట్టించాడు. దేవుడిచ్చిన ఈ జన్మ, దేవుడిచ్చిన ఈ జీవితం పురుషుడిది కానీ స్త్రీది కానీ దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందే మనం పుట్టాలి అని, మనం కావాలి అని కోరుకుని మన కొరకు ఈ జగత్తును కట్టి, ఈ సృష్టిని కట్టి ఆయన పిల్లలుగా బ్రతకటానికి స్త్రీనిగా పురుషునిగా సృజించి మానవులను భూమి మీదకి దేవుడు పంపిస్తున్నాడు. భూమి మీద ఉన్న మనుషులు జీవిత పరమార్థాన్ని ఎరిగి, భూమి మీద ఉన్న మనుషులు పుట్టించిన పరలోకపు తండ్రి ఆశ నెరిగి జీవించాలి అన్నది దేవుడి ఆలోచన. అయితే మానవుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు అండి, దేవుడి మాటలకు, దేవుడి ఆశకు కుటుంబాలలో లేదంటే వారి జీవితాలలో దేవుడికి ఇచ్చిన స్థానం ఏంటి అని మనం ఆలోచిస్తే, కేవలం దేవుడు అనగానే ఆదివారం జ్ఞాపకం వచ్చేవాడు, దేవుడు అనగానే ఆపద కష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చేవాడు, ఇలా దేవుడి విషయంలో ఆలోచించారు తప్ప ఇటు స్త్రీ అయినా అటు పురుషుడైనా జీవితాన్ని దేవుడికి ఇవ్వాలి, మనమంతా కూడా దేవుని పిల్లలము, దేవుడి కొరకు పుట్టిన వారము, కనబడని దేవుడు, అదృశ్యుడుగా ఉన్న దేవుడు, కష్టపడుతూ ఈ మానవులను కన్న దేవుడు ఈ మానవులు ఆయన వైపు చూడకపోయేసరికి బాధలో ఉన్నాడు, కన్నీరు పెడుతున్నాడు. నా పిల్లలు నన్ను గుర్తించటం లేదు, నా పిల్లలు నా కొరకు బ్రతకటం లేదు అని దేవుడు బాధపడుతున్నా, ఆ బాధను ఇటు పురుషులు కానీ ఇటు స్త్రీలు కానీ గుర్తించక ఎవరి జీవితాలు వారి భూమి మీద హ్యాపీగా సుఖంగా బ్రతికేస్తున్నారు. దేవుని పిల్లలరా, బైబిల్ అనగానే మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాం, నూతనంగా వచ్చిన వారి కొరకు మళ్ళా చెప్తున్నాను. బైబిల్ అనగానే మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. ఇటు స్త్రీ అయినా అటు పురుషుడైనా ఇద్దరు ఎందుకు జన్మించారో, ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే జన్మనిచ్చిన పరలోకపు తండ్రి దగ్గరికి తిరిగి మరలా చేరతామో చెప్పే పుస్తకం. స్త్రీ జన్మ గురించి మాట్లాడింది బైబిలు, ఇటు పురుషుని జన్మ గురించి మాట్లాడింది. అయితే ఈరోజు మనం స్త్రీ గురించి ఆలోచిద్దాం. ఏ చర్చికి వెళుతున్నానండి, ఎక్కువగా సువార్త ప్రయాణాల్లో మేము ఎక్కువగా వెళుతున్నప్పుడు, సంఘంలోకి వెళ్ళినప్పుడు ఇటు పురుషులు ఎక్కువగా ఉంటారా, ఇటు స్త్రీలు ఎక్కువగా ఉంటారంటే ఎవరు ఎక్కువగా ఉంటారు? స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. వెరీ గుడ్. అన్నట్లో మేము ముందుంటామన్నారు, చర్చిలో కూడా ముందే ఉన్నారు. మంచిది. ఎక్కడికి వెళ్ళినా ఏ అంకె ఎక్కువ ఉంటుంది అంటే స్త్రీల అంకె ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్పనా, చదువుకున్నప్పుడు ఇప్పుడు పరీక్షలు జరిగినాయి కదండి, అందులో ఎక్కువ శాతం ఎవరు పాస్ అవుతారు అనుకుంటున్నారు? స్త్రీలే పాస్ అవుతారు. ఈ మగపిల్లలందరూ ఫెయిలే. ఇటు సినిమాలకి తిరిగి, షికార్లు తిరిగి, ఫ్రెండ్స్తో తిరిగి, అన్ని డుమ్మాలే. కాలేజీకి సరిగా వెళ్ళడు, సరిగా చదవడు, ఫెయిల్ అయిపోతాడు. ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఆడపిల్లలకి మంచి ర్యాంక్స్ వచ్చేవన్నీ కూడా ఎవరికి వస్తున్నాయి అంటే స్త్రీలకే వస్తున్నాయి. బాగుంది కదండి, వినడానికి ఎలా ఉంది? ప్రతి దాంట్లోనూ ముందుంటున్నారు, చదువులో ముందుంటున్నారు, ఉద్యోగాలలో ముందుంటున్నారు, వ్యాపారాలలో ముందుంటున్నారు. స్త్రీ అనగానే ఈరోజండి ప్రతి దాంట్లోనూ ముందుకొచ్చింది. ఒకప్పుడు స్త్రీలను భారతదేశంలోనే చదువుకోవడానికి వెళ్ళనిచ్చేవారు కాదు. స్త్రీకి చదివేంట్రా, ఇంట్లో ఉండాలనేవారు. దానికోసం ఎంతోమంది స్త్రీలు ఉద్యమాలు చేశారు. ఆడపిల్లలు కూడా మాకు చదువుకునే హక్కు ఉంది, మేము చదువుకుంటాము అని మన భారతదేశంలోనే
ఒక పెద్ద ఉద్యమం చేసి, పెద్ద ఫైటింగ్ చేసి, వాళ్ళ చదువు రంగంలోనికి అడుగుపెట్టి చదువుకున్నారు. ఈరోజండి ప్రతి రంగంలోనూ స్త్రీలు కనపడతారు. ఎక్కడ స్త్రీలు లేరు చెప్పండి? షాపింగ్ మాల్‌కి వెళ్తే అందరూ ఎవరుంటారు చెప్పండి? స్త్రీలే ఉంటారు. మీరు నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా ఆలోచించండి. షాపింగ్ మాల్‌లోకి ఎంటర్ అవ్వంగానే గేటు దగ్గర స్త్రీ ఉంటదా? పురుషుడు ఉంటాడా? స్త్రీయే. వెల్కమ్ అండి అన్నదంటే పడిపోయాడు అంతే. అలాగ వెళ్ళిపోతాడు. అదే మగోడు అక్కడుండి రండి అన్నాడనుకోండి, అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. స్త్రీ ఆకర్షిస్తది. కనుక షాపింగ్ మాల్‌లో అందరూ ఎవరిని పెట్టారు ముందు? స్త్రీని పెట్టారు. మీకు అప్పుడప్పుడు మేము లోన్‌లు ఇస్తాం, మేము ఆఫర్‌లు ఇస్తాం అని కాల్స్ వస్తూ ఉంటాయి బ్యాంక్ నుంచి. ఎవరు చేస్తారు ఎక్కువ? స్త్రీలే చేస్తారు. మీకు ఆఫర్ వచ్చిందండి అనేసరికి ఆ వాయిస్ వినగానే ఏం ఆఫర్ అండి అంటాడు. అదే పురుషుడు చేస్తే వెంటనే కట్ చేసేస్తాడు ఇలాగ. కదా! మీరు స్త్రీ అనగానే మీరు చూడండి సమాజంలో ప్రతి దాంట్లోనూ ముందుకొచ్చేసిందండి. ఫస్ట్ మేమే, ఫస్ట్ మేమే, ఫస్ట్ మేమే. పోలీస్ అనగానే ఒకప్పుడు ఎక్కువగా ఎవరుండేవారు? పురుషులుండేవారు. ఇప్పుడు ఎక్కువగా ఎవరున్నారు తెలుసా? స్త్రీలున్నారు. మేము పోలీసులం అవుతాం. మేము ఎస్ఐలం అవుతాం. మేము కలెక్టర్లం అవుతాం. మేము లాయర్లం అవుతాం. మేము డాక్టర్లం అవుతాం. ఇంకా మేము యాక్టర్లం అవుతాం. అక్కడ కూడా పోటీయే. ఇటు స్త్రీ, అటు పురుషుడు. మీరు లోకానంతా జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు మీకు ఏమర్థం అవుతుంది అంటే, ప్రతి రంగంలోనూ కూడా స్త్రీ ఏం చేస్తుంది ఈరోజు పురుషుడితో సమానంగా? పోటీ. మేమేం తక్కువ? మేమెందుకు ఉండాలి ఇంట్లో వంటింటి కుందేల్లాగా? మేము వస్తాం రోడ్డు మీదకి. మేము చేస్తాం ఉద్యోగాలు. మేము సంపాదిస్తాం ఆస్తులు. మేము చేస్తాం వ్యాపారాలు. వెరీ గుడ్. అందుకేనండి ఈరోజు చూస్తున్నప్పుడు హైదరాబాద్‌లో బ్రతకాలి అంటేనండి, ఒక పురుషుడు ఉద్యోగం చేస్తే వాళ్ళ కుటుంబం కష్టమే. పురుషుడితో పాటు ఎవరు కూడా వెళ్ళాలి? స్త్రీకి కూడా పనికి వెళుతుంది ఈరోజు. ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ కష్టకాలంలో ఇద్దరు కలిసి పని చేస్తుంటేనే కుటుంబం ముందుకు సాగుతున్న పరిస్థితులు. వెరీ గుడ్. బాగుంది అన్ని చోట్ల. ఇదంతా వింటున్నప్పుడు అండి చాలా బాగుంది. స్త్రీ ప్రతి దాంట్లోనూ ముందుంటుంది. అన్నిటిలోనూ భర్తకు సహకారిగా ఉంటుంది. అన్నిటిలోనూ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉంటుంది. ఇవన్నీ వింటున్నప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఎవరి వెర్షన్ చెప్పానంటే, మనుషుల వెర్షను. మనుషులందరూ అనుకుంటున్నారు, భలే ఉన్నారండి స్త్రీలు, బాగున్నారండి, ముందుకొచ్చారండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. స్త్రీని సృజించి, స్త్రీగా ఆవిడికి రూపమిచ్చింది ఎవరు? ఎవరు? దేవుడు. బాగా వినాలా. నువ్వు స్త్రీవి, నువ్వు పురుషుడివి. డివైడ్ చేసి ఈ రూపాలను డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు చెప్పాలా ఎవరి గురించి? స్త్రీ గురించి. నువ్వెందుకు పుట్టావమ్మా, నువ్వు ఈ పని చేయాలమ్మా అని దేవుడు చెప్తాడు ఇప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఒక పక్క పెట్టి, దేవుడు చెబుతున్న దాంట్లో స్త్రీ ఎంత ముందుకొచ్చింది? ఏం చెప్పాడండి స్త్రీకి? ఆదికాండంలోకి వెళ్ళిపోదాం. మొదటి స్త్రీ దగ్గరికి వెళ్ళిపోదాం. మొట్టమొదటి స్త్రీ గురించే మనం ఆలోచిద్దాం. ఆదామును దేవుడు చేశాడండి. ఆదామును దేవుడు చేసిన తర్వాత ఆదాముకు ముందే సృష్టి అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన సృష్టిలో దేవుడు ఎవరిని పెట్టాడు? ఆదామును పెట్టాడు. చుట్టూతా జంతువులు, మధ్యలో ఆదాము గారు. అన్ని పళ్ళు ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి, సకల వసతులు ఉన్నాయి ప్రకృతిలో ఉన్నవన్నీ. కానీ కానీ ఆదాము గారికి సాటి అయిన సహాయము దొరకటం లేదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే దేవుని సంకల్పంలో స్త్రీ ఏమంటే పురుషుడితో పాటుగా ఎవరున్నారు? స్త్రీ ఉంది. వెంటనే ఆదాము జంతువులకు పేర్లు పెడుతున్నాడు. పేర్లు పెడతాను ఆదాముకు పెడుతున్నాడు కానీ ఎక్కడో సాటిస్ఫాక్షన్గా లేడు. ఎక్కడో ఏదో వెలితి కింద ఉంది. కుటుంబంలో ఆడపిల్లలు లేకపోతే కుటుంబం ఎలా ఉంటుందో తెలుసండి? ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు కదండి, ఆడపిల్ల మగపిల్లడు. ఇంట్లోనండి ఈ ఆడపిల్ల లేకపోతే ఏమండి ఆ గృహం అంతా కూడా ఏదో బోసిపోయినట్టుగా, ఏదో వెళుతున్నట్టుగా, ఏదో లేనట్టుగా అనిపిస్తుంది. మన పిల్లలండి, మన గర్భాన్ని పుట్టిన పిల్లలు, ఆడపిల్ల ఇంట్లో లేదనుకోండి ఎలాగుంటది?
ఏదో హడావుడి లేనట్టుగా, ఏదో అసలు జోష్ లేనట్టుగా, ఏదో వెలితి కింద ఉంటుంది. అసలు ఈ ప్రకృతిలో ఆదామును పెట్టాడు తప్ప అప్పటికి ఆడపిల్లలు అసలు ప్రకృతిలో లేరు. ఆదాముకు గాఢ నిద్ర కలిగజేశాడు. జాగ్రత్తగా వినాలా. ఆదాముకు గాఢ నిద్ర కలిగజేశాడు. పక్కటెంకని తీశాడు. స్త్రీగా ఆవిడ్ని సృజించాడు. వారిద్దరికి వివాహం దేవుడు చేశాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకీ ఈ స్త్రీ యొక్క జన్మ వెనకున్న రహస్యం ఏంటంటే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూద్దాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేస్తాను. స్త్రీలు బాధపడిన ఒక నిజం చెప్తాను, జాగ్రత్తగా వినాల. బైబిల్లో ఉన్నది చెప్తున్నాను. మీరు వాక్యంలో ఏం చదివారో ఆడపిల్లలంతా గట్టిగా ఒకసారి మళ్ళా చదవండి. నరుడు ఒంటరి కాదు. నెక్స్ట్ లైన్ గట్టిగా అందరూ చదవండి. వానికి, ఎవరికి? ఎవరికి? పురుషునికి. ఆ రోజు ఆదాముకి, ఈరోజు మీ ఆదాము గారు ఎవరు? మీ ఆదాము గారు మీ భర్త. జాగ్రత్తగా పట్టుకోవాలా బైబిల్, జాగ్రత్తగా పట్టుకోవాలా దేవుడి మనసు. వానికి సాటి అయిన సహాయము ఎవరికి? ఆదాముకి. స్త్రీ భార్య భర్తకి సాటి అయిన సహకారి. ఇక్కడ ఇందాక నేను చెప్పాను చూశారు, స్త్రీ అన్నాటిలో ముందుంటుంది, అన్నాటిలో ముందుంటుంది, అన్నాటిలో ముందుంటుంది. వెరీ గుడ్. అన్నాటిలో ముందున్న నువ్వు దేని కొరకైతే పుట్టావో దాంట్లో ముందున్నావా? దేని కొరకండి పుట్టింది స్త్రీ? ఆదాము దేవుడి పని చేస్తుంటే, జాగ్రత్తగా వినండి, ఆదాము దేవుడి పని చేస్తుంటే, దేవుడిచ్చినట్టుగా దేవుడి పని జంతువులకు పేర్లు పెడుతుంటే, నా కొడుకు నా పనులు అలసిపోతున్నాడు, నువ్వు కాస్త అతనికి ఎలాగుండాలి? సాటి అయిన సహకారిగా ఉండమ్మా, సపోర్ట్గా ఉండమ్మా. దేనికి? దేవుని పనికి నువ్వు ఎలా ఉండాలి? సహకారి. భర్త విరివిగా దేవుడు పని చేస్తుంటే, మీరు బాగా చేస్తున్నారండి, నా వల్ల ఏమవుతుందో చెప్పండి, నేను కూడా దేవుడికి మీకు ఏం చేస్తాను? సహాయం చేస్తాను. ఆ మాట మళ్ళా చదవండి, 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేస్తాను. స్త్రీ ఎవరి కోసం పుట్టింది? పురుషుడి కోసం. ఇద్దరు ఎవరి కోసం పుట్టారు? దేవుడి కోసం. దేవుడి కోసం పుట్టిన పురుషుడు, దేవుడి కోసం పుట్టిన స్త్రీ, ఈ కుటుంబంలో ఇద్దరూ కలిసి దేవుడి పనిలో ఉన్నారా ఈరోజు? నెల వచ్చేసరికి 25, 26 తారీఖుల్లో ఇద్దరు ఎదురుబెదురుగా కూర్చుంటారండి. జీతం వస్తుందండి ఈ నెల, ఏం చేద్దాం? ఆవిడ ఫ్రిడ్జ్ కొనేయండి, టీవీ కొనేయండి, ఏసీ కొనేయండి, బంగారం చేయించేయండి. యువతలు ఈయన, అవునా, ఇవన్నీ నీకే కొనేయాలా, మరి నేనేం కొనుక్కోవాలా? ఈయనకో లిస్ట్ ఉంటుంది. నేను ఏమండి యాపిల్ సెల్ ఫోన్ కొంటాను, OnePlus సెల్ ఫోన్ కొంటాను, ఏమండి బైక్ కొనేసుకుంటాను. అందరూ మంచి పల్సర్ బైక్ 220cc తీసేశారు, నాది డొక్కు బైకు. చూసారా? ఈయన రిక్వైర్మెంట్లు ఈయనవి, ఆవిడ రిక్వైర్మెంట్లు ఆవిడవి. ఇద్దరు కలిసి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి? ఏం కొనుక్కుందాం, కుటుంబానికి ఏం కొందాం, పిల్లలకి ఏం కొందాం. ఏనాడైనా ఇద్దరూ కలిసి, ఏమంటే మన ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కదండి, ఎప్పుడు మన కుటుంబం పేరట దేవుడికి ఏ కార్యం చేయలేదండి, ఈ నెల శాలరీ అంతా పక్కన పెట్టి దేవుడికి ఒక మీటింగ్ చేద్దామండి. ఈ ఆలోచనలు ఉంటాయండి? అసలు ఉన్నాయా ఈరోజు? అటు పురుషుడిలోనూ లేవు. పురుషుడిలో లేనప్పుడు నిలబెట్టవలసిన స్త్రీలో కూడా అవి ఈరోజు లేవు. బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు అండి, నేను మియాపూర్లో
స్త్రీల సమాజం జరుగుతున్నప్పుడు చెప్తూ ఉంటాను పాఠాలు. స్త్రీల చరిత్రలు చాలా మట్టుకు చెప్పానండి. ఎక్కడైనా ఒక భర్త పడిపోతుంటే భర్తను నిలబెట్టుకున్న స్త్రీలు ఉన్నారు బైబిల్లో. కుటుంబం పడిపోతుంటే కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్న స్త్రీలు ఉన్నారు బైబిల్లో. భర్తను దేవుడిలో ఉంచిన స్త్రీలు ఉన్నారు. పిల్లల్ని దేవుడిలో ఉంచిన స్త్రీలు ఉన్నారు. పిల్లల్ని దేవుడి సేవకిచ్చేసిన స్త్రీలు ఉన్నారు. అసలు వాళ్ళ జీవితాలన్నీ మనం చూస్తున్నప్పుడు అండి, నిజంగా ఈవిడ ఎందుకు పుట్టిందో ఆ పనిలో ఉంది. ఈవిడికి దేవుడు ఎందుకైతే జీవితం ఇచ్చాడో ఆ జీవిత పరమార్థాన్ని నెరవేరుస్తుంది. నువ్వమ్మా సాటి అయిన సహకారిగాని భర్తకుండి ఇద్దరు కలిసి మీరిరువురు కలిసి మీ కుటుంబం నా పని చేయాలి. ఇది దేవుడు స్త్రీకి ఇచ్చిన బాధ్యత, హక్కు అయితే ఏమంటే ఈరోజు సమాజంలో ఉన్న స్త్రీలు ఎంతమంది దీని గురించి ఆలోచిస్తున్నారు? మీకు ప్రారంభంలో చెప్పాను, మేము ప్రతి దాంట్లోనూ ముందుంటాం అని అన్నిటిలో ముందున్న స్త్రీలు, దేవుడు బైబిల్లో ఒక కల కన్నాడు స్త్రీల గురించి. దాని విషయంలో స్త్రీ ఎక్కడ వరకు ఆలోచిస్తుందో మీరు చెప్పండి. ఒక వాక్యం చదివిస్తాను. కీర్తనల గ్రంథంలో స్త్రీలందరి గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. 68వ అధ్యాయము ఏమంటే 11వ వచనం జాగ్రత్తగా బైబిల్ తీసి చదవండి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము ఏమండి 11వ వచనం చూద్దాం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. ప్రభువు మాట సెలవిస్తున్నాడు. దేవుడు, ప్రభు అనగానే మన తండ్రి దేవుడు మాట సెలవిస్తున్నాడు అంట. ఈ మాట చూడండి, దానిని ప్రకటించే స్త్రీలు. దేనిని? దేవుడు సెలవిచ్చిన మాటను ప్రకటించే స్త్రీలు. బాగా ఆలోచించాల. ఒక స్త్రీ టక్కుమని మీ బుర్రలోకి వచ్చేస్తుంది. దేవుడు ప్రభు సెలవిస్తున్నాడంట, దేవుడు మాట్లాడుతున్నాడంట. దేవుడు మాట్లాడిన ఆ మాటను ప్రకటించేవారు కావాలి, పబ్లిసిటీ చేసేవారు కావాలి. అలా ఏ స్త్రీ అయితే దేవుడిని గురించి ప్రకటిస్తుందో వాళ్ళు దేవుడికి ఎలా ఉన్నారంట? గొప్ప సైన్యం. దేవుని సైన్యం, దేవుని సైన్య సమూహంలో ఎవరుండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే స్త్రీ ఉండాలి. మీకు మాట చెప్తాను, నా వైపు చూడండి అందరూ. ఈరోజు క్రైస్తవ్యంలో స్పీకర్స్, ప్రకటించేవారు, బోధకులు పురుషులు ఎక్కువ ఉన్నారా, స్త్రీలు ఎక్కువ ఉన్నారా? మీకు అర్థమైందో లేదో? స్పీకర్స్ పురుషులు ఎక్కువ ఉన్నారా, స్త్రీలు ఎక్కువ ఉన్నారా? దెబ్బకి ఒక్క నోరు అంటలేదు అంటలేదు చూడండి. పురుషులు ఎక్కువ ఉన్నారు. గుడికి ఎక్కువ ఎవరు వస్తారు? అది ఎక్కువ వీళ్ళే ఉన్నారు అని కొద్దిమంది ఉన్న ప్రకటించే వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, స్త్రీకి దేవుడి విషయంలో ఏమర్థమైంది? గుడికి వెళ్ళాలి, ముసుగేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, తిరిగిపోయిన కానుక ఏదో టైంకి ఇచ్చేయాలి, మనం ఇంటికి వచ్చేసి వంట చేసుకోవాలి. మీరు చెప్పండి, దేవుడి విషయంలో స్త్రీ ఇంతకు మించి ఒక అడుగు ముందుకేసి ఏం ఆలోచించింది? క్రైస్తవ నారి ఏం ఆలోచించింది? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ప్రభు సెలవిస్తున్నాడు. నేను చాలా వాక్యాలు రాశాను బైబిల్లో, నేను సెలవిచ్చాను. దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం. అంటే జాగ్రత్తగా వినండి, దేవుడి దృష్టిలో ప్రకటించే స్త్రీ గొప్పదైతే, ప్రకటించే వాళ్ళు దేవుడికి కావలసి వస్తుంటే, ఏ స్త్రీ అయినా భవిష్యత్తులో నేను దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పించాలి, దేవుడి పనికి నా జీవితం ఒక సహకారిగా ఉండాలి అని ఏ స్త్రీ నిర్ణయించుకుంటుంది? మీరు చెప్పండి. అలాగెలాగంటారండి? నిర్ణయాలన్నీ ఆయనే కదా తీసుకుంటాడు, మేము ఏ నిర్ణయాలు తీసుకోం అని అంటారా? కొన్ని అడుగుతాను అవి అంటే గనక. అన్ని నిర్ణయాలు ఆయనకే విడిచిపెట్టారా? మీరు చెప్పండి. ఓపెన్గా దేవుడి సన్నిధిలో ఉన్నారు, అబద్ధం ఆడకండి. అన్నీ ఆయనకే అప్పగించారా? లేదు, అబద్ధం ఆడకండి.
నాకిష్టమైందే చెయ్యాలా. మంకు పట్టు పట్టిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అన్నం తినకుండా పడుకున్న రోజులు జ్ఞాపకం చేసుకోనండి. వదిలేశారు ఆయనకి? లేదండి. నాకు ఇది కావాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి. వారం రోజులు మా అమ్మగారింటికి వెళ్ళాలనుకున్నాను. లేదమ్మా సెలవు ఇవ్వట్లేదు. నాకేం తెలియదు, పెట్టి సర్దిశాను నేను. అక్కడ ఆర్డర్లు వేశారుగా. అక్కడ ఎన్నో విషయాల్లో భర్తను ఎదిరించి మీరు మీరు మీకు ఇష్టమైనవన్నీ నెరవేర్చుకున్నారుగా. దేవుడి విషయంలో, దేవుడి ఆలోచన విషయంలో ఏమండి, నన్ను ప్రకటించేదానిగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడండి. నన్ను ఏం చేయమంటారండి? మనం ప్రకటించే వాళ్ళగా మన కుటుంబం ఉండాలండి. మన పిల్లలు సేవలో ఉండాలండి. మనం ఏం చేద్దామండి దేవుడి కోసం? ఏ స్త్రీ ఇలా ఆలోచిస్తుంది మీరు చెప్పండి? దేవుని పిల్లలరా, సమాజంలో అన్నిటిలో ముందు ఉండాలనుకుంది స్త్రీ. టైటిల్ ఏమనేసానో తెలుసా? నేను టైటిల్ ఏమనేసాను? సంఘములో స్త్రీ పాత్ర. ఏముంది? సమాజంలో అన్ని చోట్ల స్త్రీయే. ప్రారంభంలో చెప్పానుగా, షాపింగ్ మాల్లో స్త్రీయే. ఒకప్పుడు కండక్టర్లు అండి నుంచోలేరని మగపిల్లలకి ఇచ్చేవారు. మేమెందుకు టికెట్లు కొట్టాం, మేము టికెట్లు కొడతాం, మాకే ఇవ్వండి. అందులో కూడా వచ్చారు వీళ్ళు. ఎవరు? కండక్టర్, స్త్రీ కండక్టర్లు. ఒక డ్రైవింగే వదిలినట్టుగా ఉందండి. పాశ్చాత్య దేశాల్లో అయితే అది వదలలేదు. పెద్ద పెద్ద ట్రక్కులు కూడా అక్కడ ఆడపిల్లలే నడుపుతారు. అది ఎందుకు అది ఒకటి వదిలేరు మన దగ్గర. ప్రతి దాంట్లోనూ మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం. మీకు సంగతి చెప్పనండి. ఒకప్పుడు యాక్టివా బండ్లు ఆడపిల్లలు నడిపేవారు, పల్సర్ బండ్లేమో మగపిల్లలు నడిపేవారు. ఇప్పుడు రివర్స్ అయింది. యాక్టివా బండేమో మగపిల్లలు నడుపుతున్నారు, గేర్లు వేసేసి అలసిపోయి ఇల్లు. పల్సర్లు మాకివ్వండి అన్నారు ఇప్పుడు వాళ్ళు. మనకు ఆవిడ పల్సర్ ఎక్కించుకునండి, వెనకాల వాళ్ళ వాళ్ళ భర్తను ఎక్కించుకుని అలా వెళ్ళిపోతుంది. నేను ఏదో షాపింగ్ చేస్తే ఒకసారి ఇలా చూశాను. పెద్ద బండి అండి, పెద్ద హెవీ 220 ఇంచిన బండి. నేను చూడగానే ఒకసారి నాకు నవ్వు వచ్చేసింది. భర్త చూశాడు నన్ను ఇలాగా, నేను నవ్వటం, వాతను ఇలా కిందకి వేసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అన్యోన్య దంపతులలో ఈయన బండి ఆవిడకి ఇచ్చాడు. ఏమన్నా అన్నట్లోనే మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం అంటున్నారు. దేవుళ్ళు ఎందుకు ఉండరు? దేవుళ్ళో ఎందుకు ముందుకు రారు? ఎంత బాగా చెప్పాడు చూడండి. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం. ఏమండి, స్త్రీ అండి పురుషుడితో సమానంగా అన్ని నేర్చుకుందండి. నేర్చుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి ఎవరు ఎక్కువ ఉంటారు చెప్పండి? ఆడపిల్లలే. ఇన్వాయిస్లో పనిచేసారండి, ఆ ఇన్వాయిస్ నిండా వీళ్ళే ఉంటారు. ఎక్కడ చూడండి మేము ఉన్నాం, మేము ఉన్నాం, మేము ఉన్నాం, మేము ఉన్నాం. దేవుళ్ళో ఏరి, దేవుళ్ళో ఎందుకు ముందుకు రారు? దేవుడి కోసం ఎందుకు ఏమి నేర్చుకోరు? ఆయన చేస్తున్నాడండి, ఆయన ఇస్తున్నాడండి, నేను వెనకాల వెళ్ళొచ్చేస్తానండి. ఇదేంటిది? మీ పాత్ర ఏంటి అసలు దేవుళ్ళో? ఏంటన్నా, బైబిల్లో ఎవరైనా అలా చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. సమర స్త్రీని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఈ రెఫరెన్స్ అండి ఆవిడకి ఎంత బాగా అప్లై అవుతుందండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనబడిన సమర స్త్రీ, పాపం ఆవిడ జీవితం మంచిది కాదు, పాపపు జీవితమే. నీళ్లు తోడుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. యేసుప్రభు అక్కడికి వచ్చాడు, నీళ్ళు ఇయ్యమ్మా అన్నాడు. మేము సమరయులమే, మీరేమో యూదులు, మీకు మాకు సాంగత్యం లేదని మాటలు కలిపింది. మాటల్లో 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 యేసుప్రభు మంచి వర్తమానం, మంచి వాక్యం ఆవిడకి చెప్పాడండి. మారిపోయింది. ఆవిడ జీవితం అంతా చెప్పేస్తున్నాడు. ఆవిడ జీవితం ఎంత భయంకరంగా జీవిస్తుందో చెప్పేస్తున్నాడు. మంచిది కాదమ్మా ఈ జీవితం, మీరు దేవుని పిల్లలని చెప్పాడు. దెబ్బకండి ఒక్క ప్రసంగానికి మారిపోయింది సమర స్త్రీ. మారిపోయిన వెంటనే ఏం చేసింది చెప్పండి? మారిపోయిన స్త్రీ ఏం చేసింది? నేను మారిపోయాను, నాకు రక్షణ వచ్చేసింది, చాలు, మా కుటుంబం మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుని ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో ఉండిపోయిందా? మారిన ఈమె పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున ఊరికెళ్ళింది. కొండ అక్కడే వదిలేసిందండి. చూసారు కదా బైబిల్లో, చూస్తారు ఒకసారి. నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఆవిడ జీవితాన్ని మీరు దగ్గరగా ఆలోచిస్తే. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చూడండి. 4వ అధ్యాయము 27 చూద్దాం.
27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడరు, కానీ నీకేమి కావాలని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు ఆయనను అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. ఉందా బైబిల్లో? ఏ పర్పస్ మీద ఈవిడ వచ్చింది చెప్పండి? అక్కడికి ఎందుకు వచ్చింది చెప్పండి? ఈవిడ అక్కడికి నీళ్లు తోడుకోవడానికి వచ్చిన కొండ ఎందుకు విడిచిపెట్టేసింది? ఇప్పుడు కొండ, నీళ్లు, వంట ఇది కాదు ముఖ్యం. బాగా ఆలోచించాలి స్త్రీలు. ఇప్పుడు నేను అర్జెంటుగా ఈ కొండ నిండా నీళ్లు తోడుకుని వెళ్ళి ఇంట్లో వంట చేయడం కాదు ముఖ్యం. ఇప్పుడు నేను మొట్టమొదట నేను చేయవలసింది ఏంటంటే, కొండ అక్కడ వదిలేసింది, పరుగు పరుగున ఊర్లోకి వెళ్ళిపోయి, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేశాడు, మన రక్షకుడు వచ్చేశాడు, మన పాపాలను తీసి ఆయన వచ్చేశాడు. వెళ్ళిపోతుందండి దేవుడి కోసం. వెళ్ళిపోయింది. ప్రజలందరికీ ఏం చెప్పిందో తెలుసండి? నేను చాలాసార్లు చెప్తాను, చాలా గొప్ప స్త్రీ ఈవిడ. బైబిల్లోనికి ఒక స్త్రీ ఎక్కిందంటే సామాన్యురాలు కాదు. ఎందుకు గొప్పదే అంటున్నాను అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసండి ఆవిడ? ఏం చెప్పిందో తెలుసా? నేను మీ మధ్యలో బ్రతుకుతున్నాను, నా జీవితం ఏంటో మీ అందరికీ తెలుసు. ఏమండి, ఎవరు ఎలా బ్రతుకుతున్నారో పక్కోళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదండి? తప్పు చేస్తుంటే, వ్యభిచారిగా తన జీవితాన్ని గడుపుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అది తెలియదు. ఆ విషయం తెలిసిపోయింది. ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఏమంటుందో తెలుసండి? నా జీవితం మీకు తెలుసు, నా జీవితం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. నేను చేస్తున్న తప్పులన్నీ నాతో చెప్పిన ఆయన్ని చూద్దాం రండి. మీకు ఏమర్థమైంది చెప్పండి? ఇదిగో నేను ఏవైతే తప్పు చేస్తున్నానో, నేను ఏవైతే పాపాలు చేస్తున్నానో, ఇవన్నీ తప్పులు, ఇవన్నీ పాపాలని, నా పాపాలు నాకే చెప్పేశాడు. అంటే ప్రజలందరి ముందు ఆవిడ జీవితం ఏమని ఒప్పుకుంటుంది? మీరు చెప్పండి. అక్కడ ఏమని ఒప్పుకుంటుంది? నేను మంచిదాన్ని కాదండి, నేను పాపినే అని నా పాపాన్ని కడగడానికి, నా పాపాన్ని ఒప్పించటానికి వచ్చిన ప్రభువు ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోదాం రండి. ఎంతమందిని నడిపించింది చూడండి. అక్కడ అలా మీరు చదువుకుంటూ వచ్చేస్తే 36వ వచనం చూడండి. 36, 39. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు. ఎవరి మాటను బట్టి అని ఉంది అక్కడ. స్త్రీ ఎంతమందిని మార్చేసిందా? అంతేనా? 39 మళ్ళా చదువుతున్నాను. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మారిపోయారు. స్త్రీ మాటను బట్టి మారిపోయారు. ఏం చెప్పింది? నేను తప్పు చేశానండి, నేను పాపాలు చేశానండి, నా తప్పులన్నీ నాతో చెప్పేశాడు ఆయన. ప్రజల ముందు పాపాలు ఒప్పుకోవడం అంటే చిన్న మాట అండి? మనం ఎవరి ముందైనా నేను నీ తప్పు చేశానని ఒప్పుకునే మనసు ఉంటుందా? మీరు చెప్పండి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకి తప్పులు, పాపాలు కప్పుకోవడం ఇష్టం తప్ప ఒప్పుకుంటారా? పబ్లిక్గా ఒప్పుకుంది ఆవిడ. పబ్లిక్గా నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన. అయ్యో, అందరి జీవితాలు చెప్పేస్తాడు, అందరి జీవితాలు మార్చేస్తాడు ఆయన. పదండి వెళ్ళిపోదాం. ఈరోజు ఉన్న ఏ స్త్రీ అయినా ఈ సమర స్త్రీలాగా సంఘంలో దేవుడి పిల్లలను నడిపించటానికి ఏ పాత్ర పోషిస్తుంది? సంఘంలోనికి ఒక ఆత్మను నడిపించటానికి ఏ స్త్రీ నడుం కడుతుంది ఈరోజు? నేను పనిచేసిన కంపెనీ ఉందండి, ఇన్ఫోసిస్. ఆ కంపెనీలో దాని హెడ్ నారాయణమూర్తి, బెంగళూరులో ఉంటాడు ఆయన. మన ఇండియన్ కంపెనీ అండి అది. విచిత్రం ఏంటంటే, ఈ నారాయణమూర్తి గారికి ఎంత పేరైతే ఉందో, ఆయన భార్య సుధామూర్తి అని ఉంటుందండి. మీరు నెట్లో కొట్టండి, కుప్పలుగా వాళ్ళ గురించి వీడియోలు వస్తాయండి. సుధామూర్తి అని ఆవిడ పెద్ద చరిత్రను సృష్టించిందండి ఆవిడ. ఏం చరిత్ర అంటే, చాలా ఏజ్డ్ అండి, చాలా ముసలి వాళ్ళు.
ప్రారంభంలో తొలినాళ్ళల్లో ఇంజనీరింగ్ అంట కేవలం పురుషులు మాత్రమే చదివేవారంట. అప్పట్లో నారాయణమూర్తి గారు ఇంజనీరింగ్ చదివాడు. అప్పట్లో ఏ స్త్రీ కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళేది కదంట. ఈవిడ ఒక్క ఆవిడే నేను ఇంజనీరింగ్ చదువుతానంటే, ఈవిడ అడుగుపెట్టిన తొలినాళ్ళలో ఆ కాలేజీలో, ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వారంట. ఆడపిల్లలు ఇంజనీరింగ్లోకి రావటం ఏంటని. దానిని ఏది లెక్క చేయకుండా అందరూ నవ్వుతున్నా, అందరూ గేలి చేస్తున్నా, క్లాసు నిండా మొత్తం పురుషులేనంట, ఈవిడ ఒక్క ఆవిడ స్త్రీ అంట. అలా చదువుకుని ఇంజనీరింగ్ చేసి ఏమంటే ప్రేమించి వీళ్ళిద్దరు వివాహం చేసుకుని, వీళ్ళ ప్రేమ వివాహానికి ఒప్పుకోక ఇద్దరు ఇంట్లోంచి గెంటేస్తే వాళ్ళిద్దరు బయటకు వచ్చేసండి ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రం అమ్మేసి 2 కంప్యూటర్లు కొన్నారు వీళ్ళు అప్పట్లో. అలా ఆ 2 కంప్యూటర్లతో ఇద్దరు ఇంజనీర్లు అయి కంపెనీ ప్రారంభిస్తే ఈరోజు అది ఇండియా, అమెరికా అనేక దేశాలలోకి పాకిపోయిన కంపెనీ అది. ఎప్పుడు కూడా నారాయణమూర్తి గారు ఏమంటారంటే, నా వెనక ఈవిడ లేకపోతే ఇంత విజయాన్ని నేను సాధించలేకపోయేవాడిని అంటాడు. కొన్ని కోట్లకు అధిపతులు అండి ఈరోజు వాళ్ళు. చాలా సింపుల్గా ఉంటుంది ఆవిడ. ఎందుకు చెప్తున్నాడు తెలిసి ఈ మాట? ఎవ్వరు ఇంజనీరింగ్లోకి లేనప్పుడు ఈవిడ ఒక్క ఆవిడ వెళ్ళి గొప్ప విజయం సాధించి ఈరోజు స్త్రీలందరికీ మార్గదర్శకం. మీరు కూడా ఇంజనీరింగ్ చదవండి, మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వండి, మీరు కూడా కంపెనీలు పెట్టండి. ఒక మాట్లాడుతాను, ఆవిడని చాలా ఇన్స్పైర్గా తీసుకుని చాలా మంది అండి ఆ రంగంలోకి వెళ్ళారండి. ఆడపిల్లలతో మాట్లాడుతున్నాను. సమరస్త్రీ మారిపోయింది, ప్రకటించిందని మనం ఎన్నిసార్లు చదువుకున్నాం బైబిల్లో? చదువుకున్నామా? ఎప్పుడైనా ఆ స్త్రీ మరొక స్త్రీని ఇన్స్పైర్ చేస్తుందా ఈరోజు? నేను కూడా ప్రతిరోజు ఎక్కడో చోటకి వెళ్ళాలండి, ఎవరికో ఒకరు 4 దేవుడి మాటలు చెప్పాలండి, దేవుడు సంఘం వైపు నడిపించాలండి. ఏ స్త్రీ అయినా ఈ సమర స్త్రీని ఆదర్శంగా తీసుకుంటారా? ఈ మధ్యకాలంలో ఇంకా టాప్ న్యూస్ ఒకటి చెప్తాను స్త్రీల గురించి. కాఫీ డే అని ఒక కంపెనీ కనపడుతుంది, చూసారు ఎప్పుడైనా? రెడ్ కలర్ బోర్డు ఉంటుందండి, కాఫీ డే. అందులో కాఫీస్, టీ మాత్రమే అమ్ముతారు, స్నాక్స్. చాలా కాస్ట్లీ కాఫీస్ అండి అవి. మంగళూరులో సిద్ధార్థ అనే ఒక అతను ఆ కాఫీ డేని ప్రారంభించాడు. ఆ కంపెనీని ప్రారంభించిన అతి కొద్ది కాలానికి దానికి చాలా పెద్ద పేరు వచ్చేసింది. ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక బ్రాంచ్ పడిపోయింది వాళ్ళది. కాఫీ డే కోట్లకు పడగలెత్తేసారండి. అలా 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 కంపెనీ విస్తరించిపోయింది. సిద్ధార్థ ఆయన పేరు. ఏమైందో తెలియదండి, సడన్గా అప్పులు పాలైపోయాడు. కంపెనీ దెబ్బతిన్నదో లేకపోతే అప్పులు ఇచ్చేసాడో ఏం జరిగిందో తెలియదు, మొత్తం మీద అప్పులు అయిపోయాడండి ఈ సిద్ధార్థ అని అతను, కాఫీ డే ఓనర్. ఎన్ని వేల కోట్లు అప్పు అయిందంటే 7,000 కోట్లు అప్పు అయ్యాడు. ఎంత అప్పు? 7,000 కోట్లు. ప్రెజర్ తట్టుకోలేకపోయాడండి. ఒకరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నానని చెప్పి అలా వాకింగ్కి వెళ్ళి ఒక నది దగ్గర వాకింగ్ చేస్తూ ఆ నదిలో దూకేశాడు, చచ్చిపోయాడండి. పెద్ద కంపెనీ స్థాపించి ఏమంటే అతి కొద్ది కాలంలో పెద్దగా ముందుకు వచ్చేసిన అతను చచ్చిపోయాడండి. అంత కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాఫీ డే అయితే, కాఫీ డేలో ఉన్న ఉద్యోగులు అయితే ఇక మా పని అయిపోయింది, మా ఓనర్ చచ్చిపోయాడు, మా జాబులన్నీ పోతాయి, మేము రోడ్డును పడిపోతామని అందరూ ఏడుస్తున్నారు. ఆ టైంలో వైఫ్ ఆఫ్ సిద్ధార్థ, ఆవిడ పేరు భలే ఉంటుందండి, మాలవిక. ఆవిడ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసింది, కాఫీ డే కంపెనీని. అప్పటికి ఎంత అప్పు? 7,000 కోట్ల అప్పు అయిపోతే నేను భరించలేనని భర్త చచ్చిపోతే ఆ చైర్లో ఆవిడ కూర్చుంది. కాఫీ డే నేను రన్ చేస్తానని కూర్చుని, ప్రస్తుతం అండి కరోనాకు ముందు ఇది జరిగింది. కరోనా కాలంలో ప్రస్తుతానికండి అప్పులన్నీ తీర్చేసి కంపెనీని మళ్ళా లాభాల్లో పెట్టింది. నివ్వెరపోయారండి ఆవిడని చూసి. ఒక పురుషుడు సాధించలేనిది స్త్రీ సాధించిందా? లోకంలో ఎలా మీరు చరిత్రలు చదువుతుంటే, స్త్రీలను గురించి మీరు ఆలోచిస్తుంటే ఎన్నో విజయాలు తెస్తున్నారు భూమి మీద. ఏనాడైనా అండి ఏమండి భక్తుడికి అండి ఏ స్టోరీ చదివినా ఆ స్టోరీని మనం దేవుడికి అన్వయించుకుని నేను దేవుడికి ఏం చేశాను, ఇవన్నీ మీరు చదువుతున్నప్పుడు, వాళ్ళ చరిత్రలో గొప్ప వాళ్ళు అవుతున్నప్పుడు, స్త్రీలు గొప్ప గొప్పగా కంపెనీలు నిలబెడుతున్నప్పుడు నేను దేవుడికి ఏం నిలబెట్టాను, నేను దేవుడికి ఏం చేశాను? నన్ను కన్నాడుగా నా తండ్రి,
తల్లి గర్భంలో నేను ఏదో ఒకటి చేస్తానని నమ్మి నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడుగా. ఎప్పుడు నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు నా కుటుంబమే అనుకుంటే, నన్ను పుట్టించిన నా తండ్రికి కుమార్తెగా నేను చేస్తున్నదేంటి? సంఘంలో అసలు స్త్రీ ఏ పాత్ర పోషిస్తుంది ఈరోజు? సంఘంలో నడిపించే వాళ్ళు అంతా ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? పురుషులు ఉంటారు. అప్పుడప్పుడు స్త్రీలు ఎప్పుడు వస్తారు చెప్పండి? అయితే ప్రార్థనకు వస్తారు, లేదా పాట పాడడానికి వస్తారు. అంతేనా? బైబిల్లో ఒక వచనం తీయండి. యోహాను గారు రాసిన 2వ పత్రిక, మొదటి వచనం 5వ వచనం జాగ్రత్తగా చదవండి. ఈవిడ ఏం చేస్తుందో చూడండి. ఈవిడ కూడా స్త్రీ. సంఘంలో ఈవిడ ఏం చేస్తుందో చూడండి. యోహాను గారు రాసిన 2వ పత్రిక, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. 5వ వచనం, కాగా అమ్మా, కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదట నుండి నీ రాసిన ఆజ్ఞని నీకు రాయిచున్నాను. ఎవరండి ఇక్కడ? ఎవరు కనపడుతున్నారు మీకు? మొదటి వచనంలో ఏమని కనపడింది మీకు? ఏర్పరచబడినదైన అమ్మగారు సంఘాన్ని నడిపిస్తుంది. నడిపిస్తున్న ఆవిడకి యోహాను గారు ఏం రాస్తున్నారు? అమ్మా, మీకు మీ సంఘానికి ఒక ఆజ్ఞ రాస్తున్నాను. ఎవరు మీకు విషయం చెప్పనండి? సంఘాన్ని నడిపించటం అంటే చాలా కష్టం అండి. 100 రకాల మనసులు ఉంటాయి, 100 రకాల ఆలోచనలు ఉంటాయి, 100 రకాల వ్యూహాలు ఉంటాయి. వాటన్నిటిని ఏకతాటి మీదకి తెచ్చి ఏకతాటి మీద ఈ 100 మందినో 200 మందినో 1000 మందినో నడిపించటం అంటే అది చిన్న మాట కాదు. పురుషులే చేతులెత్తేసి చెయ్యలేక పడిపోయిన దినాలు నాకు తెలుసు సేవల్లో. అంటేది ఇక్కడ ఈవిని చూసేసరికి చాలా ఆలోచన పుట్టింది నాకు. ఏర్పరచబడినదైన అమ్మగారు అంటే ఆవిడ సంఘాన్ని నడిపిస్తుంది, ఒక స్త్రీ అయ్యి ఉండి. మీకు క్వశ్చన్ చెప్పనా? సంఘంలోనికి పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారు. ఈవిడ స్త్రీ గనక స్త్రీలు మాట వింటారు. పురుషులు ఏం చేస్తారు చెప్పండి? నువ్వేంటి మాకు చెప్పేది అన్నారనుకోండి, ఈవిడ ఏమైపోవాలా? అంటే వాళ్ళను కూడా దేవుడిలో ఉంచగలుగుతుందంటే ఈవిడెంత భక్తిలో ఉండాలా, ఈవిడెంత కరెక్ట్గా ఉండాలా, ఈవిడెంత నిజాయితీగా ఉండాలా, ఎంత భక్తురాలైతే కింద ఉన్న వాళ్ళన సంఘాన్ని దేవుళ్ళో నడిపిస్తుంది. మీరు ఆలోచించండి. ఈ రోజున్న అమ్మల గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే కామెంట్ చేస్తానన్న తప్పైనా కూడా. ఈరోజు సేవకులు పక్కన అమ్మగారు ఉంటారు. ఎలాగుంటారు చెప్పండి? ఈరోజు హైదరాబాద్లో ఒక పోస్టర్ ఉంటుంది, అమ్మగారు అయ్యగారు, పెద్ద ఫ్లెక్సీలు ఉంటాయి. అమ్మగారు ఎలా ఉంటుందంటే మూతి నిండా ఎర్ర రంగు పూసుకుని, చెవులకి ఇంతంత రింగులు వేసుకుని, అమ్మగారు అన్న కూడా మాట్లాడట్లేదు ఆవిడ్ని. పేర్లు చెప్పనండి, వాళ్ళు మీకు తెలుసు. ఈరోజు సేవకుడు వెంటున్న సేవకురాలు ఎలా ఉంటుంది, ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి? నీతిమంతుని భార్యలారా జాగ్రత్త. పాట కట్టాడు చూసారా జాన్సన్ అన్న? మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ప్రవర్తన జాగ్రత్త. ఉన్నారా? ఈరోజు సంఘాన్ని నడిపిస్తుంది, ఏకతాటి మీద అందరి మనసులను కలిపేసి నడిపిస్తుంది ఈవిడ. భారం అండి, ఇది పెద్ద భారం. ఒక కంపెనీని బయటికి తీసుకురావడం అది పెద్ద విషయం కాదండి. పడిపోయిన కంపెనీని బయటికి తీసుకురావడం అంటే రాత్రింబగల్లో కష్టపడితే ఏదో పైకి వచ్చేస్తుంది. కంపెనీని పైకి తేవడం పెద్ద విషయం కాదు, కంపెనీని పెట్టడం పెద్ద విషయం కాదు, డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదు, సంఘాన్ని నడిపించడం పెద్ద విషయం. ఏర్పరచబడినదైనా మా దేవుని వలన ఏర్పరచబడి సంఘాన్ని నడిపిస్తుంది. చిన్నమాట కదండి. చెమటలు పట్టేస్తే సంఘాన్ని నడిపించడం అంటే. నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో మాటలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. స్త్రీ అయి ఉండి అన్నిటిని ఓర్చుకుంటుందా? స్త్రీ అయి ఉండి సంఘంలో ఒక పాత్ర పోషిస్తుందా? మీరేం పాత్ర పోషిస్తున్నారు సంఘంలో? ఏ బాధ్యతను ఎత్తుకున్నారు సంఘంలో? ఏ భారాన్ని మోస్తున్నారు సంఘంలో మీరు దేవుడిది? స్త్రీలరా. ఒక కుటుంబాన్ని చూపించనా? రోమేలుకి రాసిన పత్రిక 16వ అధ్యాయము
రోమపత్రిక 16వ అధ్యాయం మీరు చూడండి, 3వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం అండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పురి. ఇక్కడ ఇద్దరు గురించి చెప్తున్నాడండి, అకుల, ప్రిస్కిల్ల. ఎవరు వీళ్ళిద్దరూ అంటే పౌలు గారి రెండవ సువార్త ప్రయాణంలో అక్కును చేర్చుకుని పౌలు గారు ఒక ప్రాంతంలో సంఘాన్ని కట్టడానికి వెన్నుదన్నుగా నిలబడిన కుటుంబం ఇది. వాళ్ళ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారు చూడండి. వారు నా ప్రాణము కొరకు వారి ప్రాణములను ఇచ్చుటకైనను తెగించేశారంట. బాగా వినాలి ఇక్కడ మీరు సబ్జెక్ట్. నా కొరకు సువార్తలో పాటుపడుతున్నాను, ఆత్మలను రక్షిస్తున్నాను, నా కొరకు వారి ప్రాణాలను సైతం ఇవ్వడానికి ఏమయ్యారు? వాళ్ళు తెగించారు. ఇంకా ఇంకా ఇంకేమంటున్నాడు? వారి ఎంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. స్త్రీ పురుషుల గురించి, కుటుంబం గురించి దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఒక సేవకుడి నోటిప్పిస్తున్నాడు చూడండి. అకుల, ప్రిస్కుల వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధపడ్డారు దేవుడి కోసం, సేవ కోసం, ఆత్మల రక్షణ కోసం. సంఘాన్ని కట్టడానికి మంచి పాత్ర పోషించారు వీళ్ళు. సంఘంలోనికి రావటం కాదు, అసలు ఆ ప్రాంతంలో సంఘము స్టార్ట్ అవ్వడానికే మూల స్తంభాలుగా నిలబడిపోయారండి వీళ్ళిద్దరూ. ఇందులో స్త్రీ కూడా ఉంది, అకుల, ప్రిస్కిల్ల. బాగున్నాయండి. వాళ్ళ గురించి ఏమంటున్నాడు తెలుసా? మీరు అన్యజనుల్లో నుండి రక్షణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ కుటుంబానికి మీరు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆ కుటుంబం ఆ రోజున వెనకుండి వాళ్ళు ప్రాణాలకి సైతం ఒడ్డి నిలబడకపోతే ఆ ప్రాంతంలో నేను సేవ చేయలేకపోయేవాడిని. ఆ ప్రాంతంలో సేవ చేయడం నేను ప్రారంభించకపోతే అసలు మీ దగ్గరకు రక్షణే వచ్చేది కాదు. నేను సేవ చేశానంటే నా వెనకున్నది వాళ్ళే. పురుషుడే ఉన్నాడా? స్త్రీ కూడా ఉందా? స్త్రీ ఉంది. స్త్రీ ఉందండి. దేవుని పిల్లరా, దేవుడిని సంతోష పెట్టడానికి, దేవుడు పని చేయడానికి, దేవుడి కొరకు బ్రతకడానికి ఇరువురిని పుట్టించి ఇరువురిని జాగ్రత్తగా దేవుడి కొరకు బ్రతకమంటున్నాడు దేవుడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కుటుంబం అండి. కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, ఎక్కువ శాతం బైబిల్లో కూడా దేవుడు అదే అంటున్నాడు. పురుషుడు నిలబడిన ఎక్కువ శాతం స్త్రీలు పురుషుడిని ఏం చేశారు? దేవుళ్ళలో నుంచి పడగొట్టిన వాళ్ళు బైబిల్లో కనబడతారు. అంతేనా? చాలా మంది పురుషులను పడగొట్టిన స్త్రీలు ఉన్నారు బైబిల్లో. నిలబెట్టిన స్త్రీలు అతి కొద్ది మంది, కాపాడుకున్న స్త్రీలు అతి కొద్ది మంది. ఇక దేవుడు చివరిలో ఏమంటున్నాడంటే స్త్రీలందరూ కూడా ఏమని చెప్పాడు? బలహీనమైన ఘట్టం. కానీ శరీరం మాత్రమే బలహీన ఘట్టం, శరీరం మాత్రమే ఈ లోకాశలకు లొంగిపోయే ఘట్టం. కానీ స్త్రీ ఎప్పుడైతే వాక్యం నేర్చుకుందో లోపల ఉన్న ఆత్మ, దానికి స్త్రీ పురుష భేదాలు ఉన్నాయా? లేవు. మీ శరీరం మాత్రమే స్త్రీ శరీరం, మీ శరీరం మాత్రమే పురుషుడి శరీరం. లోపల ఉన్న ఆత్మ ఎవరిలోని భాగం? దేవుడిలోని భాగం. ఘటం మాత్రమే బలహీనమైనది, ఆత్మ మాత్రం బలీయమైనది. ఒక పాఠం చెప్పానండి, ఆడియో ఉంటే వినండి. స్త్రీ బలహీన ఘటమా అని మాట్లాడాను. దేవుని పిల్లలరా, మీరు దేవుడి కొరకు నిలబడాలి, మీరు దేవుడి కొరకు చెయ్యాలి. స్త్రీ ముందుంటేనండి ఖచ్చితంగా ఆ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. రాజకీయ నాయకులు ఓట్లు దండుకోవడానికి ముందు ఎవరి దగ్గరికి వస్తారు చెప్పండి? ఆఫర్లన్నీ ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు చెప్పండి? స్త్రీ ఓటేసిందంటే నేను గెలిచిపోతాను, అది రాజకీయ నాయకుడి బలం, రాజకీయ నాయకుడి కాన్ఫిడెన్స్ అది. అందుకే ఆఫర్లన్నీ వీళ్ళకి ఇచ్చారు. అమ్మగారు ఓటేసారనుకోండి, ఆటోమేటిక్గా అయ్యగారు కూడా నేను తెలుగుదేశం అన్నదనుకోండి ఆవిడ, అంతే. లేకపోతే గొడవలు అవుతాయి ఇంట్లో కదా. ఈవిడ ఎటు ఫిక్స్ అయితే అటు వస్తాయి ఓట్లు, నేను గెలిచిపోతాను. మీరు అన్నట్లోనూ నిలబడుతున్నారు. ఒక్క అడుగు దేవుడి కోసం వెయ్యండి. ఒకసారి దేవుడి కోసం నిలబడండి. ఒకసారి నేను కూడా దేవుడి కోసం చేస్తానని ముందుకు రండి. ఎన్ని కుటుంబాలు మారిపోతాయండి మీ వల్ల.
ఎంతమంది దేవుళ్ళకి వచ్చేస్తారండి, ఎంతమంది రక్షణలోకి వచ్చేస్తారు. మీకు శక్తి మీకు తెలియదండి. మీరు నిలబడండి, మేము వెనకుండిపోతాం, వెనక కాదు, ముందుకు వచ్చి ఒక్కసారి నిలబడండి, మీరు తర్వాత రిజల్ట్ చూడండి. సమర స్త్రీ ఆ ఊరిలో ఉన్న అనేక మందిని ఏం చేసింది, చేసింది. ఓ స్త్రీ వెళ్ళి ఏమండి రండి, స్త్రీ వెళ్ళి ఏమండి రండి, ఏమండి స్త్రీ వెళ్ళి దేవుడి దగ్గరికి రండి. మీరు పదే పదే ఏమండి, కొన్ని కొన్ని పంచాయతీలు తెగనప్పుడు అండి, పురుషుడు వెళ్తున్నాడు, పంచాయతీ తెగట్లేదు తెగట్లేదు తెగట్లేదు, చివరికి ఏం చేస్తాడు చెప్పండి, నువ్వు రామ్మ, నా వల్ల అవ్వట్లేదు. ఆవిడ వెళ్ళిందంట, పంచాయతీ ఏమైపోద్ది చెప్పండి, ఆ రోజే తెగిపోద్ది. ఏంటి మా ఆయన గారిని సతాయిస్తున్నావంట, డబ్బులు ఇవ్వటం లేదంట, ఏమి నీ సంగతి అన్నది అనుకో, అమ్మ నీకు దండం పెడతాను, రేపు ఇస్తాను వెళ్ళిపో. పురుషుడు ఎన్నిసార్లు మాట్లాడినా పట్టించుకొని వీడు స్త్రీ వెళ్ళి ఏమి మా ఆయన్ని ఇబ్బంది పెడతానావంట. ఎలాగుంది టోన్, ఎలాగుంది, నిలబడితే అక్కడ పరిస్థితులు చక్కబడే విధానం ఎలాగుంది. దేవుడి కోసం నిలబడండి అలాగా, దేవుడి కోసం వెళ్ళండి అలాగా. ఇప్పుడు 4-5 స్త్రీలు వాక్యం చెప్పడానికి అలాగ వెళ్ళిపోయి చక్కగా దేవుడి మాటలో మాట కలిపి దేవుడి గురించి ఆడపిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళు ఈజీగా మారిపోతారండి. అడుగు పెట్టనివ్వట్లేదు సాతాను మిమ్మల్ని, మీరు ఏం చేయవసరం లేదు, అలా ఉండండి, ముసుగులు వేసుకుని ప్రార్థనలు చేసుకోండి అంటుంది. ముందుకు రానివ్వటం లేదు, ముందుకు వచ్చి చేయనివ్వటం లేదండి. బైబిల్లో ఒక ఆవిడ ఉంటుందండి, నిజంగా వండరండి, ఆవిడని చూడగానే ఆశ్చర్యం వేస్తుంది మీకు. అపోస్తుల కార్యాలు ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. అందరూ చూడాలి ఈవిడ జీవితం నిజంగా ఎంత ఆశ్చర్యం వేస్తుందో, ఎంత మంచి స్త్రీయో, ఈవిడ ఎంత గొప్ప కార్యాలు చేసిందో మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము ఏమండి 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. పేరేంటి, తబితా. ఈరోజు మీకు ఈవిడే హీరో. ఈవిడ పేరు అందరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, పేరేంటి, తబితా. రైట్, ఏం జరిగింది చూడండి. ఆమెకు భాషాంతరమున దొరకాని పేరు, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఏమేం చేసింది, సత్క్రియలు అంటే ఏంటి, చాలా మీటింగ్లు పెట్టేసింది, చాలా చోట్ల కరపత్రాలు పంచింది, చాలా మందికి దేవుడి గురించి చెప్పింది, సత్క్రియలు చేసిన స్త్రీ. ఒకసారి ఏమండి ఈవిడ పేరును ఒకసారి మీరు అనుకోండి, తబితా సత్క్రియలు చేసింది అని ఎవరన్నారు, దేవుడు అన్నాడు. ఒకసారి తబితా ప్లేస్లో మీ పేరు పెట్టుకొని మిమ్మల్ని ఏమన్నా దేవుడు అంటాడా? పేరు ఊహించుకోండి ఒకసారి. ఏమంటే వాళ్ళ నోటన పేరు వస్తే చాలండి, చాలాసార్లు అనుకుంటారు కదండి, వాళ్ళ నోట్లోంచి నా పేరు వస్తే చాలండి ఒకసారి అనుకుంటాం కదా. ఇప్పుడు ఈవిడి పేరు ఎవరి నోట వచ్చింది, ఇప్పుడు అంతమంది స్త్రీలు ఆ రోజు ఉంటే తబితా తబితా, ఆవిడ పేరు పెట్టి మరి పిలిచి ఏమంటున్నాడు తెలుసా, నా కుమార్తె నా కొరకు సత్క్రియలు చేసింది. నెక్స్ట్ ఏం చేసింది, వెంటనే సత్క్రియలు చేస్తుంది, ధర్మకార్యాలు చేస్తుంది. సంఘంలో చేర్చబడిన తర్వాత నా గురించి చాలా కార్యక్రమాలు చేసింది. సత్క్రియలు చేసిన నా కుమార్తె, ధర్మకార్యాలు చేయబడిన నా కుమార్తె. ఆవిడ పేరట అండి ఈ క్రియలు ఉన్నాయండి. మీ పేరట ఏ క్రియలు రాసుకుంటారు దేవుడికి, చెప్పని చూసారా. స్త్రీ కూడా సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. ఇంకా చూడండి ఎంత బాగా చెప్తాడు దేవుడు. సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా. ఏమండి దేవుడు పని చేసి 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 ఏమైపోయింది, చనిపోయిందండి. చనిపోగా వారు శవము కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఏమండి లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. శవాన్ని ఎక్కడ పెట్టారు, శుభ్రం చేసి. బాగా వినండి, ఇది మేడ గదిలో పెట్టారేంటి శవాన్ని శుభ్రం చేసి, మనం ఎక్కడ పెడతాం చెప్పండి, ఇంట్లో కూడా కాదు, టెంట్ వేసి టెంట్లో. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి, జిలేబీ కంటే ఇష్టం అండి అంటారు బ్రతుకున్నప్పుడు. చచ్చిపోగానే
ఇంట్లో ఉండకూడదండి శవం. ఎక్కడ ఉండాలా? ఇంట్లో. ఏది ప్రేమ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? ఆటగాలండి ఇవన్నీ. చచ్చిపోతే ఎవడు మనల్ని ఏం చేయడు? ప్రేమించడు. నేను పాఠం చెప్పాను వినండి. దేవుని శాశ్వత ప్రేమని చచ్చిపోతే నేను విసిరేస్తారు నాయన, చచ్చిపోతే నేను చేర్చుకుంటాను నాయన అంటున్నాడు దేవుడు. ఈ శవాన్ని కూడా నేను విడిచిపెట్టను. అది దేవుడు. వీళ్ళు మంచోళ్ళండి పాపం. సేవ చేసింది, ధర్మకార్యాలు చేసింది, చచ్చిపోయిందని శుభ్రంగా స్నానం చేయించి మళ్ళీ ఎక్కడెట్టారంట? మేడగదిలో పెట్టి. ఇప్పుడు చూడండి, శుభ్రంగా స్నానం చేయించి మేడగదిలోనికి తీసుకుని వచ్చిరి. వెధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దొరక్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఏం చూపిస్తున్నారు? ఏమండి, ఈవిడ గురించి అనేక మంది ఏడుస్తున్నారంట. గమనించారా? ఈవిడ గురించి అనేక మంది ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఉండగా ఎంత దేవుడు పని చేసేదండి, ఎన్ని ధర్మకార్యాలు చేసేదండి, సడన్గా వెళ్ళిపోయిందండి. మీరు ఒక దేవుడు పని పెట్టుకుంటేనండి మీకు తెలియదు మీ శక్తి. మీరు దేవుడు పని పెట్టుకుంటే మీరు పెట్టుకున్న మీ పని వలన మరొక నలుగురికి దేవుడు పని దొరుకుతుంది. దొరకదా? ఎవరో ఒకరు మీటింగ్ పెట్టించారండి. మీటింగ్ పెట్టించేది ఒక్కరే. ఆ మీటింగ్ ఆవిడ పెట్టించడం వల్ల ఆ మీటింగ్ పని ఎంతమందికి దొరుకుతుంది? దేవుడు పని. కంపెనీ పెట్టండి, అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వండి అంటది గవర్నమెంట్. మనం కూడా పెట్టాలి కంపెనీ. ఏ కంపెనీ? దేవుడి కంపెనీ. దేవుడి కంపెనీ పెట్టి దేవుడు పని ఇస్తూ ఉండాలి అందరికీ. ఈవిడ చేసి 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 చచ్చిపోయింది. ఆవిడ ఇంట్లోకి వస్తున్న వాళ్ళంటే ఆవిడ చేసిన పనికి మిగిలిపోయిన వస్త్రాలను కనిపెట్టి ఏడుస్తున్నారు. అక్కడ చూడండి ఏమనుందో, తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. మొత్తం మీద అంగీలు వస్త్రాలు ఎవరి కోసం కుట్టింది అనుకుంటున్నారు? అవి ఎందుకు చూపిస్తున్నారు పేతురు గారికి? మీరు పాయింట్ అర్థమైందో లేదో. ఇంట్లో ఈవిడ బతకడానికి టైలర్ లాగా ఇలా కుట్టుకుని పెట్టి చచ్చిపోయింది అనుకోండి, అవి ఎందుకు చూపిస్తారు సేవకుడికి? సేవకుడికి అంగీలు ఇవి ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారు? అయ్యా, ఈవిడ బ్రతుకుండగా ఇదిగో ఇదే పని, అంగీలు కుట్టించడం సేవకులకి ఇవ్వటం, అంగీలు కుట్టించడం దేవుడు పిల్లలకి ఇవ్వటం, ఇలా దేవుడికి ధర్మకార్యాలు చేసింది ఆవిడే. కుట్టి బట్టలు ఇచ్చేది. మీకు అర్థమైందా? కుట్టి అనేక మందికి బట్టలు ఇచ్చిందండి. అదిగో బట్టలు కుడుతూ 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 ఇదిగో నేను కుడుతున్నాను ఇస్తాను అన్నది ఈలోపు చచ్చిపోయిందండి. దేవుడి సేవకు దేవుడి పనికి వస్త్రాలు కుట్టింది. అందుకే అన్నాడు చూడండి, ఆ కిందకి వెంటనే ఏడ్చుచు దొరక్క తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు గారికి చూపిస్తున్నారు ఇవన్నీ. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి చూచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఎచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. సరేండి, బతికించేసాడండి. ఏమిటి, ఇన్ని ధర్మకార్యాలు చేసిందా, ఇన్ని సువార్తలు చేసిందా, సత్క్రియలు చేసిందా, ఇన్ని బట్టలు కుట్టేసి పెట్టిందా దేవుని పిల్లలకి ఇవ్వడానికి? అమ్మో, ఇలాంటి ఆవిడ చనిపోవడానికి కుదరదు, నేను బ్రతికించేస్తాను. మీరు వెళ్ళిపోండి బయటకు, అందరు మీరు వెళ్ళిపోండి, ఈవిని బతికించేస్తాను. సరే, ఎందుకు బతికింది ఆవిడ మరలా? ఏ పని ఆవిడని బ్రతికించింది? మీరు చెప్పండి, ఏ పని ఆవిడని బ్రతికించింది? సత్క్రియలు, దేవుడి పనులు. మీకు విషయం చెప్పనండి, మనం ఎన్నో ప్రమాదాలు అంచుకు అలాగెళ్ళిపోతామండి. దేవుడు పనిలో ఉన్నాం అనుకోండి, మనకి తెలియకుండానే మరలా బ్రతికి బయటికి వస్తాం. ఆవిడని బ్రతికించినట్టుగానే మనల్ని బ్రతికించట దేవుడు పని చేస్తుంటే మనల్ని కాపాడుకోవడా? ఏమంటే మన జీవితంలో ఎన్ని భయంకరమైన రోగాలను మనం తప్పించుకుని నేటికి స్టిల్ ఆరోగ్యంగా ఉండి దేవుడు పని చేయట్లేదు. మీరు చెప్పండి. ఆ రోజు డైరెక్ట్గా దైవజనుడు వచ్చి చేశాడు. ఈరోజు మనకి వైద్యం రూపంలోనో ఏదో రూపంలోనో మనకున్న రోగాలు కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? కరోనా టైంలో ఎంతమంది పోలేదు? మనకు వచ్చింది, మనం పోయామా? వద్దు అన్నాడు దేవుడు. దానికి సైలెంట్గా అలాగే వెళ్ళిపోయింది, మనం బతుకున్నాం. బాగు చేస్తాడు దేవుడు. దేవుడు పనులు నిలబడండి. జీవితం వేరండి, దాని నుంచి వచ్చే ఆనందం వేరండి. స్త్రీలు కూడా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఎవరికో మాట చెప్పరండి,
యవన స్త్రీల గురించి ఒక మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి మాట చూసుకుని ముగించుకుందాం. 7వ అధ్యాయము 34వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 34వ వచనం చూడండి. 34వ వచనం. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తమ శరీరమందును ఆత్మయందును ఏమండి పవిత్రురాలయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని, ప్రభువును గూర్చిన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని, పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టవలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. ఇక్కడ 2 చింతలు చెప్పాడండి. ఒకటంట, పెళ్లి కాని స్త్రీ పెళ్లి కాక ముందు ఎవరిని సంతోష పెట్టాలనుకుంటుందంట? దేవుణ్ణి సంతోష పెట్టాలని ప్రభు యొక్క కార్యాలను గురించి చింతిస్తుందంట. పెళ్ళి అయిపోగానే ఎవరిని సంతోష పెట్టాలనుకుంటుందంట? భర్తను సంతోష పెడితే చాలనుకుని లోక సంబంధమైన చింతలోకి వెళ్ళిపోయిందన్నాడు. 2 చెప్పాడు చూడండి దేవుడు. ఒకటి లోక సంబంధమైన చింత, ఒకటి దైవ సంబంధమైన దేవుడి కార్యాలను గురించిన చింత. పెళ్లి కాకముందేమేమో దేవుడు అన్నారంట, పెళ్ళైన తర్వాత ఎవరు అంటున్నారంట? పతియే ప్రత్యక్ష. ఆ దైవం ఎగిరిపెడు చూడండి ఈ దైవం రాగానే. చూసారా? కాబట్టి పెండ్లి కాని స్త్రీలు జాగ్రత్త. పడిపోతున్నారా? ప్రభువును కార్యాలను గురించి చింత ఏమైనా మీరు కలిగి ఉన్నారా? ఇప్పుడు మీకు ఈ సందర్భానికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఇటు పురుషుడితో పాటు స్త్రీకి కూడా ఏ బాధ్యత ఉంది? ప్రభు కార్యములను గూర్చిన బాధ్యత ఎవరికి కూడా ఉంది? మీకు కూడా ఉంది. పురుషుడే చేయటం కాదు, మీరు చేయాలి. మీకు తెలిసిన వచనాలే. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత స్త్రీ అని పురుషుడని ఏ భేదమును లేదు. అక్కడ బాగానే అన్నారు భేదం లేదని. ఎక్కడ? లోకంలో. మీరేనంటే ఆ ఉద్యోగం చేయటం మేము చేస్తామన్నారు. మరి దేవుడి దగ్గర ఎందుకు అనరు? దేవుడి దగ్గర ఎందుకు ముందుకు రారు? ఒక పక్కేమో దెయ్యం ఆల్రెడీ మీకు ఏం పని లేదని మూసేస్తే, క్రైస్తవ్యంలో ఒక బోధ వచ్చింది, స్త్రీ వాక్యమును ప్రకటించకూడదు. వీళ్ళు తగిలి ఉన్న కాన్ఫిడెన్స్ని కాస్త సగం చంపేశారు. వీళ్ళు అసలే తక్కువ నాయన స్త్రీలు పనిచేసే వాళ్ళంటే మళ్ళా ఒక సిద్ధాంతం తెచ్చారు, స్త్రీలు వాక్యాన్ని ఏం చేయకూడదంట? ప్రకటించకూడదు. ఎందుకు ప్రకటించకూడదంటే బైబిల్లో స్త్రీ మౌనంగా ఉండాలని ఉంది. వెరీ గుడ్. బైబిల్లో స్త్రీ మౌనంగా ఉండాలన్నప్పుడు నువ్వు ఎందుకురా ప్రార్థన చేయిస్తున్నావు? స్త్రీ మౌనంగా ఉండాలి కదా, పాటలు ఎందుకు పాడిస్తున్నావు? పాటలు పాడొచ్చంట, ఏమంటే ప్రార్థనలు చేయొచ్చంట, కానుకలు పట్టొచ్చంట, వాక్యం చెప్పకూడదంట. ఏంటిది? స్త్రీ మౌనంగా ఉండాలంటే ఏం చేయాలా? వచ్చినప్పుడే సెలో టైప్ వేసుకుని ఇలాగా సంఘానికి వచ్చేయాల. ఎందుకు? పొరపాటు నోట్లోంచి ఏం రాకూడదు. అలా కాదంట, పాట పాడొచ్చంట, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయొచ్చంట, వాక్యం మాత్రం బుర్ర పని చేయలేదండి. వీళ్ళకి బుర్ర పని చేయలేదు. దేవుని పిల్లలరా, సంఘములో స్త్రీ ఏ పాత్ర పోషించాలి? సంఘంలోకి వచ్చిన స్త్రీలు ఏ పాత్ర పోషిస్తున్నారు? మీరు ఎందుకు అలా వెనకుండిపోయారు? ఏ పని ఎందుకు ఎత్తుకోరు? దేవుడి కోసం ఎందుకు ఆలోచించరు? దేవుడి కోసం భర్తని ఎందుకు మీరు పురుగొల్పటం లేదు? వెనకైపోతున్నారు భర్తని అంటే నిలబెట్టవలసిన బాధ్యత ఏమండి స్త్రీకి ఉంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మీరు చదవండి. ఉభయులను ఏకం చేసింది ఎందుకంటే ఒకరు పడిపోయినప్పుడు మరొకరు వాళ్ళని ఏం చేయాలి? లేవనెత్తాలి, నిలబెట్టాలి. దేవుళ్ళో నిలబెట్టే స్త్రీగా ఉండాలి, నిలబెట్టే భర్తగా ఉండాలి, నిలబెట్టే భార్యగా ఉండాలి. ఒకరినొకరు నిలబెట్టుకోవాలి. దేవుళ్ళో మీరు నిలబడాలి. ఇద్దరికి సమాన బాధ్యతలు ఇచ్చినప్పుడు ఏమండి ఎందుకోనండి ఈరోజు స్త్రీ సంఘంలో సైలెంట్ అయిపోయి అలా మూలన కూర్చుందంటే, పని అనేసరికి పురుషుడు వస్తారు తప్ప పని అనేసరికి స్త్రీలు అసలు రారు. ఎందులోనే రారండి, ఎందులోనే ముందుకు రారండి స్త్రీలు. ఎందుకు ఇలా ఉండిపోయారు అంటే, సంఘములో ఏ పాత్ర పోషించాలో దేవుడు బైబిల్లో రాయించిన వాస్తవాలు మనకి అర్థం కాలేదు. కనుక దేవుడు పురుషుడితో పాటు సమానంగా స్త్రీకి కూడా ఏమిచ్చాడు? పని, బాధ్యత. బైబిల్లో మీరు పాత నిబంధనలు చూడండి, ఎంతోమంది ప్రవక్తులు మనకి కనబడతారండి, స్త్రీలే. ఒక దెబోరా కనబడుతుంది, ఒక మిర్యాము కనబడుతుంది, ఒక నోవద్య కనబడుతుంది, అలాగే హల్దా అని ఉంటుంది, హన్నా అని ఉంటుంది.
ఎంతమంది ప్రవక్తలండి పురుషులతో పాటు సమానంగా వాక్యం చెప్పారు. పురుషులతో పాటు సమానంగా నిలబడ్డారు. ప్రవక్తలతో సమానంగా ప్రవక్తలుగా నిలబడ్డారు. న్యాయాధిపతిని ఉన్నది బైబిల్లో. ఇంతమంది స్త్రీలు ఇన్ని రకాలుగా దేవుడి కొరకు బైబిల్లో నిలబడితే నేటి స్త్రీ సైలెంట్ అయిపోయింది సంఘంలో. ఏమి ముందుకు రారు, ఏమి నేర్చుకోరు, ఏమి చేద్దామని ఏమంటే స్వతహాగా ఆలోచనలు లేవు దేవుడి గురించి. యవన పిల్లరా, కనుక దేవుడి కొరకు బ్రతకవలసిన బాధ్యత పురుషుడితో సమానంగా ఎవరికి కూడా ఉంది? స్త్రీకి ఉంది.